అప్పుడప్పుడు మనం కళ్ళతో చూసేది కూడా నిజం కాకపోవచ్చు. అదెలా అంటారా? ఈ అరటికాయలు చూడడానికి బాగా పండిపోయినట్టున్నాయి కదా! కానీ లోపల చాలా పచ్చిగా ఉంటుంది. ఈ పండు స్పెషాలిటీ అదే. దీన్ని మలయాళంలో నేత్రపళం అంటారు. దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇది మన సైడ్ దొరకదు. ఈ పండు టేస్ట్ ఎలా ఉంటుందంటే అరటి పండు తిన్నట్టు ఉండదు. పండిపోయిన తాటికాయ తింటే ఎలా ఉంటుంది? అచ్చం ఆ టేస్ట్ లో ఉంటుంది. దీన్ని ఆవిరికి ఉడికించుకొని గాని లేకపోతే వాటర్ లో బాయిల్ చేసి గాని తింటారు. డైరెక్ట్ గా అలా తినరు. నేనైతే ఈ పండుతో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా చేసుకొని తినే స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఇలాంటి ఒక రెసిపీ ఉందని కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాకే తెలుస్తున్నాయి అన్ని. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ రకం పండుని చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలు ఎవరైనా వెయిట్ తక్కువగా ఉంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారంట. ఫైనల్లీ మన అరటి పండు స్వీట్ పిజ్జా రెడీ అయిపోయింది. యాక్చువల్ గా దీని పేరు కూడా నాకు తెలియదు. మా వారు దీన్ని చూసి పిజ్జానా అన్నారు. నేనైతే దీనికి బనానా స్వీట్ ప్లఫీ ఆమ్లెట్ అని పేరు పెడతాను. దీన్ని చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది.